నీకెందుకు ముందు నీ బాబు ఏమిటో మాటలు మర్యాదగా మాట్లాడు. మర్యాద ఎవరిని చూసి ఇవ్వాలి మర్యాద? నిన్ను చూసా లేక నీ బాబును చూసా? ప్రజల ప్రాణాలను మర్యాద ఇవ్వాలా? ఎదుటి వాటిని సర్వనాశనం చేసి చూస్తున్న మృగానికి ఏమని మర్యాద ఇవ్వాలి? చూడండి, మా నాన్న ఇంట్లో లేదు, మీకు మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాడు? మినిస్టర్ గారితో 12 వెళ్ళారు. కాదు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు తీయడానికి ఉంటారు. మీ బాబు వాడి జీవితాలతో ఆటలాడుకొని వెళ్ళుంటాడు. ఏ మిస్టర్, గెట్ అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. షట్ అప్, నోరు ముయ్యవే. ఇప్పుడు నీ జీవితంతో నీ నాటలు ఆడుకుంటాను. నీ బ్రతుకు చిన్న బిడ్డలు చేస్తాం. ఎవరంతొస్తుందో చూస్తాం. పట్టు చీర కట్టి పట్టు పట్టుపై పవనించే పంచవండల రామచిలక, ఒక్కసారి వచ్చి ఈ మన్మథ తాపాన్ని తీర్చు. నీకు చామూడదు, అందుకే ఎలా రెచ్చిపోతున్నా. మన్మథ తాపంతో వేడికి నా హృదయానికి నీ హృదయం జత చేసి ఆనందానికి తెలియాలని ఉంది. రావే నా రక్తంలో. నీకు ఆఖరి గడియలు సమీపించాయి, అందుకే ఇలా రెచ్చిపోతున్నా. నాకెదరికి తెలిసిందంటే నేను పులిలా ప్రాణం తీస్తాడు. వాడు ఎవడైనా సరే పూరిత కావాల్సి రెక్కించుకోడా. అలనాడు ద్రౌపదిని చెరపట్టిన వాళ్ళకే కనపట్టిందో నీకు అదే కనపడుతుంది. నా కిరణ్ వస్తే ఒక సింహంలా మారి నీ గుంటని రక్తం పీల్చేస్తాడా. మరి అంత వెళ్ళ కలిసి 5 భక్తలు ఉంచుకున్న ద్రౌపది తన మోహము తాపము తేలిక 6వ భక్తను కోరుకుందంట. అలానాటి ద్రౌపది అదే విధంగా ఒక్కసారి నా కోరికను తీర్చుకొని నీకు రక్షించడానికి భీముడు కాదు, నేను తీర్చుకుని కాదు. మసలు మోసి కని పెంచి నిన్ను కన్నా ఈ ఆడది కూడా ఒక తల్లేరా. నీ రక్తం పంచుకు పుట్టినా శైలి కూడా ఒక ఆడదేరా. ఆ విషయాన్ని మర్చిపోయి ఒక ఆడదాని మీద ఇంతలా ప్రవర్తిస్తావా? సిగ్గుగా లేదు. మరి ఎంత వెళ్ళే కనిచి మా కోరికలు తీరుస్తూ మేము కోరుకునే రీతిలో కొడక సుఖాన్ని చూస్తున్న ఆడదేమో ఆడదేగా. రే పాపాత్ముడా, సీతాదేవి చనిపెట్టి రావుడికి ఏ కనపట్టిందో నీకు అదే కనపడుతుంది. అదా పాయింట్. ఆడదంటే వడ్డించిన విస్తరణ లాంటిది అని అర్థం. ఆ విస్తరణకు కూర్చొని ఆకలైనప్పుడు ఎవరైనా తెలియవచ్చుగా. కోటుకు ఆడదని కొట్టుకోరే. నువ్వు కూడా ఒక మనిషివేనా? తల్లికి చెల్లికి అసలు భార్యకి తేడా తెలియని నీది ఒక జన్మేనా? కన్నీరు ఖర్చుకే కాంతామని నీ కన్నీరు చూసి జాలిపడి ఉదయంతటి జాలిగుండి నాది కాదే. రా, రక్షించే నాదుడు లేక ఏకదాటిగా వినిపిస్తున్నాము. అమల, ఒక్కసారి వచ్చి నా పాపాన్ని తీర్చు. ఆడది అమలు కాదు, అవసరమైతే ఆదిశక్తిగా మారుతుంది. నరకాసుని సంహరించిన సత్యభామ ఒక ఆడదేరా. రాక్షస సంహారం చేసిన ఆ ఆది కాళీ మాత ఒక ఆడదేరా. అయినా తల్లి చెల్లి పిల్లం ఇవన్నిటికి తేడా తెలియదు. నీకు చెప్పినా ఉంటే ఆ మృగానికి చెప్పినా ఉంటాయి. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలిక చీరేస్తా. జాగ్రత్త. ఎవడు దుర్మార్గుడో ఎవడో నీచుడో చెబుతాను. నా
తండ్రిని తన చెల్లి దారుణంగా హింసించి ఆస్తిని కాజేసి మమ్మల్ని ఇచ్చాడు నీ తండ్రి. ఆ పరిస్థితుల్లో కూలీ నాలి చేసి బతికించింది మా అమ్మ. ఒకప్పుడు తనకు రావాల్సిన వాట అడగడానికి వెళితే చెల్లెలని మమకారం కూడా లేకుండా నిర్దాక్షిణంగా హత్య చేశాడు నీ తండ్రి. ఇప్పుడు చెప్పు, ఎవరికి తప్పు? అందుకే మీ తండ్రి చేసే పాపాలు చూడలేక తగిన గుణపాఠం చెప్పడానికి నేను వచ్చాను. అర్థమైందా? నన్ను నా పిల్లలకు రక్త సంబంధాలు కలిపి నా మనసు మార్చడానికి ప్రయత్నించను. నా మాట కూడా విను బాబా. నా తండ్రి చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవించాలా? నా జీవితం నాశనం చేయొద్దు బాబా. నీకు దండం పెడతాను. జ్యోతి, నువ్వు ఎన్ని చెప్పినా సరే నా మనసు మార్చలేవు. బాబా ప్లీజ్, నీ కాలు పడుకుంటాను. నా జీవితం నాశనం చేయి బాబా. నీకు దండం పెడతాను. నా బ్రతికి బజార్ పంచలేదు. నన్ను విడిచిపెడతాను. నీ శీలాన్ని దోచుకున్న తర్వాత విడిచిపెడతాను. అప్పుడు నీ నాన్న చూసి బాధతో కుంగి కుసించిపోతుంటే నేను హాయిగా నవ్వుకుంటాను. బాబా ప్లీజ్ బాబా, నీ చేతులైతే దండం పెడతాను. నన్ను వదిలి బాబా. పాడాలి. నేను పాడను. పాడవు. నన్ను చిత్రవద్ద చేసిన నేను ఆడను, పాడను. నీ చేత ఎలా ఆడించాలో నాకు తెలుసు. ఎలా ఆడించాలో నాకు తెలుసు. మన స్వతంత్ర భారతదేశంలో గాంధీ మహాత్మా గారు అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటే, అదే దేశంలో ఒక ఆడపిల్ల ఒక కామాగ్ని జ్వాలలకి బలి కాబోతుంటే నచ్చించే నాదుడు లేక కంటికి రక్షించడు అప్పుడు నాగరాజు ఎంత పని చేశారు. నా కంటంలో పేరు ఉండదన్న జ్యోతిని నువ్వు
బండారు నీ కొనాలని చూడకుండా బద్దలవుతుంది. ఒరే నాగరాజు, ఇది చిట్టంతో కాదురా, చింతపులి. నీ వెచ్చని పత్తిని రుచి చూస్తుంది. ఈ గుండెను రాతి పండుగ మార్చుకున్న సజీవ శిల్పంగా చిన్న ఉక్కి పిడికిలతో ఒక్క గుద్దు గుద్దానంటే నీ తల వేయ ఒక్కరవుతుంది. అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ పటేల్ పుట్టిన గడ్డపై పుట్టిన శరీరం. నన్ను చంపడం నీ తరం కాదంటాను. ప్రగల్భాలు పలకుండా చిట్టెలిక దమ్ముంటే నన్ను ఢీకొనరా బచ్చ. మీలాంటి బచ్చాలు నేను వచ్చానుగా మార్చి నా చేతులతో చంపి శ్మశానంలో వేలాడదీస్తాను. ఒరే కిరణ్, నా దారి కొట్టుచిన నిండు ఏ కిలికాకిలి విరిసి కాకులకు కత్తలకు ఆహారంగా వేస్తాను. నిర్జీవమైన నీ శరీరాన్ని శ్మశాన వాటికలో రక్తం రక్తాన్నే పలుకులుకుంటుంది. ప్రాణాన్ని చూస్తుందిరా. మాటలతో కాదులా, చేతులతో చూపించిన నీ ప్రతాపం. దమ్ముంటే చేయి కలపరా, నా శక్తి అయితే చూపిస్తాను. నాగరాజు, ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. నీ గుండెల్లో ధైర్యం, కండల్లో బలం ఉంటే నాతో నీకున్నరా. అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం. ఊటికి గతి లేక మంది వంచన చేరి పంచపతిని ఊకడించడం కన్నా దమ్ముంటే నాతో చేయి కలిపి నీ దమ్మేంటో చూపించుకోరా. ఈరోజు వీడియో నేను చేరుకోవాలి. మీరు పుట్టుకు వస్తారా? నాగరాజు, నువ్వు ఎవరో కాదు, నీ తోడబుట్టిన తమ్ముడు. ఏమిటంట మీరు అంటున్నది? అవును బాబు. మీరు చెప్పేది నిజమానన్న? అవును బాబు. నీ కళ్ళ తన్నిందిరా బాబు. ఎందుకు పెట్టుకుని కూడా ఇన్నాళ్ళు నువ్వు ఇది అలసట పడవలసి వచ్చిందా బాబు? నేను నీ కళ్ళ కొడుకుని అనడానికి నిదర్శనం. అదిగో బాబు, అదే నీ ఎడమ చేతి మీద పుట్టుకొచ్చే నిదర్శనం. మరి అమ్మేది చెప్తాను బాబు, చెప్తాను బాబు. జ్యోతి ఎవరో కాదు, స్వయంగా నీ మరదలు. ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం మన ఊళ్ళో నన్ను మించిన ధర్మంతులు లేదు. ఇంతటి కుట్ర పన్ని ఎవరికైనా సరే మన ఆస్తిని కాజేసి నన్ను సంపడానికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను బాబు. ఆ సమయంలో మీ చిన్నని ప్రేమాభిమానాలు లేక వాటి గౌరవంలో గట్టిగా పొడిసెట్టడం. ఆ తర్వాత నా నోట్లో బుడ్డలు పెట్టి కాలు చేతులు కట్టి కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఇంటికి చేరు. అమ్మ ఏదో ఏడుస్తుంటే నా గుండె పగిలిపోయింది. బాబు, మీ ఇద్దరిని తీసుకుని తప్పు చేయా. నిన్ను తిరిగిలో నేను తప్పిపోయాను. మరి కిరణ్ నా తమ్ముడని ఇందాలు ఎందుకు చెప్పలేదు? సమయంలో తెలిసింది బాబు. అదిగో జన్మశేఖర పుట్టుకొచ్చే నిదర్శనం. మామయ్య, నన్ను ఆశీర్వదించండి.
ఎంత విచిత్రం. స్నేహితులుగా కలిసాం, అన్నదమ్ములుగా చివరకు అన్నదమ్ములుగా వచ్చాం. నన్ను తొందరపడ్డందుకు నన్ను క్షమించు. పాపంలో నేను కూడా నేను ఎన్నో అన్నా, క్షమించవలసింది నేను కాదు, నువ్వే అన్నయ్య. తమ్ముడు, ఇక మన లక్ష్యం ఒకటే తమ్ముడు. మనల్ని గట్టి పట్టించిన భూపతికి తగిన శాస్త్రం చేయాలి. అవును, మనల్ని దిక్కులేని వాడిని చేసిన వాడిని దిక్కు లేకుండా చేయాలి. ఆ తండ్రిని నాన్న ఈశ్వరు పెట్టి మమ్మల్ని చెట్టుకోకని పుట్టుకోకని చేసిన ఆ రాక్షసుడిని ఏ తీరిక కీలించి కత్తులకు గద్దలకు ఆహారంగా వేస్తారు. మా ఆస్తిని కాజేసి మనల్ని బజార్కి ఇచ్చిన వాడిని విలువగా కనిపిస్తారు. తమ్ముడు, ఆ దుష్టుడికి తగిన శాస్త్రం చేస్తాం. రాగలుగుతాం. శాంతి శాంతి శాంతి, ఇంకెక్కడ శాంతి? నా తల్లి నాకు దూరం చేసిన నీచుడిని పడిపోతున్నాడు. నా మనసుకు శాంతి, నా తల్లి ఆత్మకు ప్రశాంతి. అప్పుడే నాకు శాంతి.